హాయ్ హలో వెల్కమ్ డేబీ సూపర్స్ అండి. నేను మీ శివ. ప్రతి వారంలా కానీ ఈ వారం కూడా నేను ముందుకు రావడం జరిగింది మరో సరికొత్త వీడియో తోటి. ఈ వారం తారీఖు వచ్చేసి సెప్టెంబర్ 7వ తారీఖు 2025 సంవత్సరం అండి. కోదాడ సంత ఇది. కోదాడ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ అండి. కోదాడ నియోజకవర్గం. కోదాడ బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి. సంత టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 11:30 12 వరకు జరుగుతుంది. ఈ వారం సంతలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, దూడలు ఎలా వచ్చాయి, మంచి మంచి దూడలు ఏమైనా వచ్చాయి మీకు ప్రతి వారంలాగా చూపించడానికి ప్రయత్నం చేస్తానండి. అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కొత్తగా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని ఆశిస్తున్నామండి. అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కనుక మన ఛానల్ చూసినట్టయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మేము ఈ వీడియో తీయడం కోసం చాలా దూరం నుంచి రావడం మీరు మినిమం మాకు లైక్స్ ఇస్తే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నామండి. వీడియోని 20,000 మంది 30,000 మంది చూస్తున్నారు కానీ ప్రతి వారం లైక్స్ మాత్రం 1,000 వస్తున్నాయండి. అర్థం చేసుకొని ఈ వీడియోకి మినిమం ఒక 5,000 లైక్స్ ఇస్తారని ఆశిస్తున్నామండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఇదిగోండి ఈ దూడ చూసారా, ఒంగోలు జాతి దూడ. 1 ఇయర్ 14 నెలలు ఉండొచ్చు. మంచి సైజు ఉంది. ఈ దూడ మీద మీ కామెంట్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి అండి. ఇది వచ్చేసి సంత వీడియో అండి. ఈరోజు అందుకు వచ్చిన దూళ్ళ వివరాలు ఇవి. మంచి దూళ్ళు ఎలా ఉన్నాయి అవి కూడా చెప్తానండి. అయితే మన సబ్స్క్రైబర్స్ ప్రతి వారం అడుగుతున్నారు మంచి సైజుకి వచ్చే దూడలను ఎలా సెలెక్ట్ చేయాలి, ఫీల్డ్కి పనికి వచ్చే దూడలను ఎలా సెలెక్ట్ చేయాలి, మంచి బాడీ వచ్చే ఎలా సెలెక్ట్ చేయాలని అవి ఈ వీడియోలో చెప్తానండి. ఈ దూడతో స్టార్ట్ చేద్దాము. అన్ని లక్షణాలు ఉన్న దూడ కనబడటం కష్టం. దీంట్లో ఉన్న క్వాలిటీస్ మంచి లక్షణాలు చెప్తామేనండి. దాన్ని బొడ్డు ఉంది చూసారా, బొడ్డలా కొంచెం గ్యాప్ ఉండాలి. ఇదిగోండి మన సబ్స్క్రైబరు. ఏ ఊరు నుంచి వచ్చారండి? కృష్ణా జిల్లా నందమూరు ఇంటూరు మండలం. పేరండి? వినోద్ యాదవ్. 49,000 కొన్నారండి దూడ. బాగుంది. ఇదిగోండి రాంబాబు గారు ఇప్పించారు. మీరని దూడ అయితే బాగుందండి. మంచి సైజుకి వస్తుంది దూడ. ఈ దూడ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి అండి. మీకు ఏదైనా మంచి దూడలు కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇక ఈ వీడియోలోకి వద్దామండి. గుడ్డు వచ్చేసి అలా గ్యాప్ ఉండాలి. వెనకాల దీనిది కొంచెం పీట దిగింది. తోక దీనిది మైనస్ అండి. తోక అలాగా ఏదో జారిపోయి పడిపోయినట్టు కాకుండా నెక్స్ట్ బాగుండే దానికి ఎలా ఉండాలో చూపిస్తాను. ఇదిగోండి తోక మట్ట అంటే ఇదిగోండి ఎలా ఉండాలి. సపరేట్గా గ్యాప్ కనపడాలి అలాగా పీట పైకి ఎక్కి. దీనికి ఎన్ని బారు కూడా ఉంది. మనం చూసిన దానికి ఎన్ని బారు లేదు, దీనికి ఎన్ని బారు ఉంది. బొడ్డు షేర్ వచ్చేసి అలాగే డబ్ల్యూ షేప్లో ఉండాలండి. ఇంకొంచెం 45 degrees యాంగిల్ ఉన్నట్టయితే ఇంకా బాగుంటుంది. దీనికి లేత దూడ కదండి, మంది రావచ్చు. ఇంకోటి వెన్నుపూస వచ్చేసి అది కూడా అలాగే సదరంగా ఉండాలి, బల్లో ఉన్నట్టు ఉండాలి. చిన్న ముట్ట, కంటి మీద ఇది చూసారా, గుబ్బు ఉండాలి, బాగా పైకి గుబ్బు ఉండాలి ఈ ప్లేస్. ఎదురు గంగడోలు వచ్చేసి లూజుగా మరీ ఎక్కువ కాకుండా అలాగ ఉండాలి. పొడుగు తక్కువ ఉండాలి. లూజుగా ఎక్కువ ఉంటే ఏమైందంటే వయసు పెరిగాక ఈ లోడ్ లాగేటప్పుడు కానీ ఎప్పుడన్నా ఆ బరువు ఎక్కువ అవుతుంది, దానికి వరకు నేను దమ్మొస్తా ఉండిద్ది.
పీట అలా పుట్టాలి. నేను చెప్పిన లక్షణాల మీద మీకు ఏదన్నా సందేహాలు ఉన్నా లేదు మీకేమన్నా దాంట్లో అవలక్షణాలు కనబడ్డా కామెంట్ చేయండి. ఈ జాత వచ్చేసి 90,000 పడ్డాయండి. దూడలు ఇవి కూడా బాగున్నాయండి. ఈ దరిదానికి మాత్రం లైట్గా స్కిన్లో మసర కలిసింది. దీనికి మక్కడిగింది కొంచెం. రెండు తప్ప నుంచి దూడలు బాడీలు కానీ బోన్ పవర్లు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయండి. మంచి సైజుకి వస్తాయి దూడలు ఇవి. ఇవి వచ్చేసి చిన్న చిన్న దూడలు అండి. చిన్న సన్నకారు వ్యవసాయం చేసుకునే వారికి చిన్న చిన్న దూడలు, పెద్ద సైజులు రాదు, మామూలు దూడలు ఇవి. ఇది బాగుంది దూడ అయితే ఒంగోలు మిక్స్ అండి. దూడ బాగుంది. బాడీ సన్నబాడీ. కొంచెం వెనకాల మక్క కూడా ఎత్తుంది. నేను చూపించే ప్రతి దూడ మీద కూడాను ఏ దూడ మీకు దూడ నచ్చినట్టయితే ఆ దూడ మీద కామెంట్ చేయండి అండి. మీకు నచ్చిన ఆ దూడ కోసం లైక్ కూడా చేయండి. దూడ కూడా ఎన్నుకోవాలి బాగుంటుంది. ఇది కూడా మంచి సైజుకి వస్తుంది. కాకపోతే ముందు కొంచెం మెడ కొంచెం బాగుంది. కొంచెం మెరగా కూరమేర అయినట్టు బాగుండేది. ఇదిగోండి ఈ దూడ చూడండి. చిన్న తలగాయి, చిన్న చెవులు. కురిమేడ అంటే ఇదండి, చిన్న మేడ. జాన జిట్ట బెత్తలోపు ఉండదు. బెత్త అంతే ఉండుద్ది, పొడుగు ఉండదు. అయితే మెడ అలా కొరసకుంటం వల్ల ఏంటంటే అండి, మెడ మీద కాడి మాడి పడ్డా కూడా అది పొంగదు. మెడ బారుంటే ఏమైందంటే ఫిజికల్ ఫార్ములా అనేది, మెడ బారుంటే కాడి మాడి మీద పడింది అనుకోండి, మెడ ఆటోమేటిక్గా మధ్యలో కుంగిపోద్ది. కుంగిపోతే ఏమైందంటే దానికి లోడ్ ఎక్కువై బరువు లాగడం ఇబ్బంది అయింది. ఇలాగా మెడ కొరస ఉండాలి. దీని కూడా నెగిటివ్ వచ్చేసి కొంచెం ఎన్నుబారు తగ్గింది. కొంచెం నడుము పొల్లు ఉందండి. నడుము పొల్లు అంటే సెండ్ వెనకాల చూసారా, వెనక మక్కతో పోలిస్తే కొంచెం డౌన్, వీళ్ళకి స్లోప్గా ఉంది. అలా ఉండకుండా కనుక సమానంగా ఉన్న దూడ ఇందాక నేను చూసారు ఒకటి తోకమట్ట బాగుందని, అలా కనుక సమానంగా ఉంటే మాత్రం ఈ దూడ హాట్ కేక్ లాగా వెళ్ళిపోయేది. అయిపోయింది అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇది కూడా దూడ ఇది బాగుందండి. ఈ దూడ మీద మీ కామెంట్ని, మీ అభిప్రాయాన్ని లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ తెలియజేయండి అండి. ఇది వచ్చేసి సంతలో ఉన్న ప్రతి దూడని మీకు చూపించడం జరుగుతుందండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఒంగోలు జాతి దూడల గురించి ఏదైనా తెలుసున్నా కూడాను కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఒంగోలు జాతి అనేది ఇప్పుడు దూడలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. కనబడే ప్రతి దూడ కూడా క్వాలిటీ దూడేం కాదు, క్వాలిటీ దూడల్ని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఇంకా ఒక 10-20 ఇయర్స్ పోయిందంటే మాత్రం ఎత్తుక్కోవటం కాదు, ఇంకా మ్యూజియంలోనూ పెద్ద పెద్ద పొరాల దగ్గర డబ్బున్న వాళ్ళు ఇంకా వాళ్ళు ఆపుకొని వాళ్ళ దగ్గర చూడటం. కానీ బయట ఒంగోలు జాతి దూడ అనేది కనపడటం జరిగే పని అయితే నాకు తెలిసి కష్టంగా ఉండిద్ది. దూడ అయితే బాగుందండి, బాగా బుద్దుగా. ఇదిగోండి తోక పీట మీదకి అట్లా ఎక్కి దిగాల పైకి. చూడండి ఎలా ఉంది. ఎన్నుపోస కూడా ఇవ్వండి బద్దున్నట్టు పరుపులాగుంది చూసారు పైన, అలా ఉండాలి. దీన్ని కొంచెం స్కిన్ కొంచెం తోలు మందమైంది, ప్లస్ బాడీ పొడుగు తక్కువ ఉంది. కొంచెం బాగున్నట్టయితే మాత్రం దూడ ఎక్సలెంట్గా ఉండేది. ఇది ఇప్పటికైనా దూడ నెంబర్ 1 దూడ. ఇది ఇంట్లో సరదాగా మేపుకుంది అనుకున్నాం, కానీ
వాళ్ళ వ్యవసాయం వరకు చేసుకుందాం అనుకుని మాత్రం ఇంట్లో సరదాగా ఉండిద్దండి దూడ మాత్రం. ఈ దూడ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఎలా ఉందో. ఇదిగోండి ఎన్నిపోజు చూసారు ఎలా ఉందో. సీతాఫలం పగిలినట్టు పగిలింది. దీన్ని కురుమెడ. కురుమెడ అంటే కురస మెడ, చిన్న మెడ అని. కాళ్ళు కొంచెం కురసయ్యాయి. ఇది చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ దూడ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. దూడ కాళ్ళు ఒక్కటే ఎన్నుబోర ఒక్కటి తగ్గిందిలే కానీ అన్ని విధాలుగా దూడండి. ఇదే బాడీ ఇంకా అంత బాడీ వచ్చింది. పెద్ద అయితే మాత్రం దీని హంగులు అప్పుడు చూడాలి. ఆ ఎన్నుబోరకి దానికి కాలు బాడీ కానీ అంతా బాగుంది. కొంచెం బారు పుట్టినట్టు మాత్రం ఈ ఒంటి తీరు ఈ పుటక మీద కొంచెం ఎన్నుబారు ఉన్నట్టయితే 1.5 కూడా దొరకదు ఆ దూడ. అంత బాగుంది దూడ. సైజు కూడా ఉందండి. సైజు కూడా ఇది 50 దాకా ఉండిద్ది. ఇప్పుడు 50-52 దాకా ఉండిద్దండి. దానికి బొడ్డు కూడా చూసారా, డబ్ల్యూ షేప్ ఉంది. మంచి బాడీ వస్తుంది దీనికి. డబ్ల్యూ షేపు ఉన్న బొడ్డు గల్లి దాదాపుగా పీకుడు ఎక్కువ ఉంటాయి. బొడ్డు కూడా యాంగిల్ కూడా 40 degreesలో ఉంది. కరెక్ట్గా ఉంది. 45 degrees యాంగిల్స్లో ఉంది. అలా ఉంటే ఏంటంటే కొంచెం దూడకి టెంపర్ ఉండేది. పులజారదండి దూడది. పులజార అంటారు. ఎన్నుపూస మీద అదిగోండి అలాగే రెడ్ కలర్ షేడ్ గీత ఉండిద్ది. మామిడి దగ్గర నుంచి మొత్తం వెనక దాకా తోక దాకా కనబడుతుందా. పులజారది అంటారు. పుల్లసార దాన్ని ఈ లాంగ్వేజ్లో వచ్చేసరికి పులజార అయింది. ఇది బాగుందండి దూడ. మంచి బాడీ వస్తుంది. వ్యవసాయం చేసుకోవడానికి మాత్రం నెంబర్ 1 దూడ అండి. వారు కొంచెం తగ్గింది. ఇదిగోండి ఈ దూడకి ఇక్కడ సూడిని చూసారా, అది ఉండకూడదు. పిడుగు సూడి అంటారు దాన్ని. ఇది రాసుడి ఎదురుగుండేది. వెనకాల ఇక్కడ ఉంది పిడుగు సూడి అంటారు. ముచ్చిన గుంతలో ఉండకూడదు అండి. సంతలో ఉన్న దూళ్ళు ఇవన్నీ సన్నగౌలు దూళ్ళు, సన్నకారు దూళ్ళు ఇవన్నీ. అదేవిధంగా మీలో ఎవరికైనా సరే మంచి దూడలు కావాలంటే ఫీల్డ్కి పనికి వచ్చే కానీ వ్యవసాయానికి కానీ ఇంట్లో సరదాగా మేపుకుందనుకో. ఇందాక నేను చూసారా దూడ బొద్దిగా ఉంది. అలాంటిది ఇంట్లో సరదాగా ఎవరైనా ఫామ్ హౌస్లో మేపుకోవడానికి మాత్రం సరిగ్గా ఉండద్దండి. మీకు ఎవరైనా అలాంటి దూళ్ళు కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. మంచి దూళ్ళు చూద్దాం. ఈ వారం ఒంగోలు జాతి మిక్స్లు దూళ్ళు ఎక్కువ వచ్చాయండి. ఇదిగోండి ఇది కూడా ఒంగోలు జాతే, మసర రంగు. ఇవి ఈ వారం మనం ఇప్పడం జరిగిందండి. దూళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. హైదరాబాద్ వరకు ఇప్పించామండి. దూడ మక్కి కానీ తోక కానీ స్కిన్ టోన్ కానీ బాగా చలాకి కొనండి. దీనికి తోడు ఒంగోలు జాతి తెప్పించామండి. ఇంకోటి అది ఆల్రెడీ లోడ్ ఉంది. ఇదిగోండి దూడ, ఇది ప్యూర్ ఒంగోలు జాతి అండి. వాళ్ళ ఫామ్ హౌస్లో సరదాగా మేపుకోవటానికండి. వాళ్ళకి మంచి బాడీలు నీట్గా చక్కగా అందంగా ఉండే కావాలన్నారు. ఎటువంటి తప్పులు లేకుండా. దూళ్ళ ఎనవలు కామెంట్ చేయండి అండి. దూళ్ళు వెళ్ళిపోతుందండి. ఎన్నులు సదరం కానివ్వండి, రంగులు కానీ పుటకలు కానివ్వండి. అదిగోండి కన్ను ఎప్పుడైనా అలాగా పైన రెప్పల పైకి ఉబ్బి ఉండాలి. ఈ దూళ్ళు మంచి దూళ్ళు అయితే. ఇదిగోండి ఈ దూళ్ళ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండి. ఇవి మా సబ్స్క్రైబర్ కొన్నారండి. 90,000 పడ్డాయంట.
దూడలు బాగున్నాయండి, సైజు వస్తాయి, మంచి బోన్ పవర్ బాగుంది వీటిది. కొంచెం బలాలు తక్కువ ఉన్నాయి కానీ మేపుకుంటే మాత్రం మంచి సైజు వస్తాయి. ఇది కొంచెం నడిపోలే అండి, అవతల దూడ మాత్రం నడి సదరంగా ఉంది, బాగుంది. ఇవన్నీ ఆవులండి. ఇంకా ఎప్పుడు వచ్చిన ఆడ ఉంటే కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఇంకా నాకు ఫోన్ చేసేది ఏం లేదు, అక్కడికి వస్తే ఇట్లా సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవటమే. వాళ్ళ ఆవు పేర్లు రాలేదండి, చూపెడదామంటే మా సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు కానీ మంచి ఆవు పేరు సెలెక్ట్ చేసి ఇవ్వమని కొంటా ఉన్నారు కానీ ఆవు పేర్లు రాలేదు. చిన్నదోళ్ళు ఒక 25,000 కాసుకొని చిన్నదోళ్ళు ఏమైనా వస్తే తీసుకోమని కూడా చెప్పారు కానీ రాలేదు. ఇవాళ చూశారు కదా సంత. ఇవ్వండి ఇవి చిన్నదోళ్ళు, ఇవి మనం తీసుకున్న దోళ్ళు అంటున్నాయి కూడా. దూడకు ఉండాల్సిన మెయిన్ ఇంకొక లక్షణాలు ఏంటంటే బోన్ అండి. బోను అది సైజు ఎలా వస్తుంది అనేది కూడా దాని బోన్ అని చూసారా. ఇవ్వండి కాలు ఎముకలు చూడండి, ఉన్నగాడికి అలా బిర్రుగాను ఫిట్గా అందంగా ఉండాలి, బద్దిరినట్టు ఉండాలి, మంచి సైజు లేడానికి అవసరం ఉంటుందండి. ఇప్పుడు అవే సైజులో మీకు సన్న ఎముక అనేది చూపెడతా చూడండి, అవే సైజు. ఇదిగోండి దీని బోన్ చూసారు కదా, ఇదిగోండి అదే సైజులో ఈ దూడ చూడండి, కొంచెం సన్నగా ఉంది ఇలాగా. లేదు ఆ దూడ చూడండి బండి దగ్గరది సన్న బోన్. అదే కెమెరా జూమ్ తోటి ఈ బోన్ చూపెడతా చూడండి, ఇది. దానివల్ల కూడా దాని మీద కూడా దాని బాడీ ఫ్యూచర్లో బాడీ దాని స్ట్రక్చర్ హైట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఇవ్వండి మన సబ్స్క్రైబరు సంతకి వ్యాన్ కదా మీది, లారీ తీసుకొని వస్తుంటావు కదా, లారీ తీసుకొని వస్తుంటాను ప్రతి వారం. మన సబ్స్క్రైబర్ వీరేష్ అండి. ఎక్కడి నుంచి వస్తారు? కర్నూలు జిల్లా నుంచి వస్తారు. ప్రతి వారం వస్తారు, ప్రతి వారం కర్నూలు జిల్లా నుంచి వస్తారండి మన సబ్స్క్రైబరు. వీళ్ళ దగ్గర మంచి మంచి దూళ్ళు ఉంటే మాత్రం అమ్ముతుంటారు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ దూళ్ళు ఉన్నాయండి. మీకు ఏదైనా మంచి దూళ్ళు కావాలన్నా కూడా చిన్న వ్యవసాయానికి కొనుక్కి వచ్చాయి, ఫీల్డ్ అయ్యి వ్యవసాయానికి ఫీల్డ్కి రెండింటికి కొనుక్కి వస్తాయి. ఎంత వయసులో ఉన్నాయి? వయసులో ఒక సంవత్సరం పళ్ళు వేసినాయా? 11 నెలల దూళ్ళు కాడి వేసారు, టైర్ బ్యాట్ వేసారు, బండి కట్టారండి. అవి ఏదైనా వీడియోలు వాటి వాట్సాప్ నెంబర్ వాటి వీడియోస్ ఏదైనా వాట్సాప్ కావాలంటే మీకు చేస్తారు. కొనాలనుకుంటే మాత్రం మన వీరేష్ నెంబర్కి కాల్ చేయండి అండి. నెంబర్ చెప్పండి. 800 800 89 08 401. ఓకే అండి. ఇప్పుడు చెప్పిన నెంబర్కి కాంటాక్ట్ అవుతే మీకు ఆ దూళ్ళ వివరాలు అన్నీ కూడా వాట్సాప్ రూపంలో పంపించడం జరుగుతుంది. కొనే వాళ్ళు మాత్రమే చేయండి అండి, టైంపాస్ కాల్స్ అసలు చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటుంటారు, వాళ్ళు పనుల్లో ఉంటుంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు. కొందాం అనుకున్న వాళ్ళు చూడండి, నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే మాత్రం మనం చెప్పేది కాదు. ఇది దూడలు నాకు తెలిసి ఇక్కడికి వచ్చేవాళ్ళంటే అనుభవం ఉన్న వాళ్ళు మంచి మంచిగా తీసుకుంటుంటారు. ఇదిగోండి తోక నడుస్తుంటే ఇదిగోండి అలా ఉండాలి వాళ్ళకిలాగా. దూడ చూసారు ఎంత బాగుంది అది. ఇదిగోండి అవి నవ్వుపేలు. దూడ ఇది బాగుందండి, వ్యవసాయానికి బాగుంటుంది, మసర తగిలిందిలే, బాడీ వచ్చింది బాగా. ఇదండి ఈరోజు కోదాడ సంత వీడియో అండి ఇది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీకు ఒంగోలు జాతి దూడలకు సంబంధించి ఏదైనా డౌట్లు ఉన్నా కూడాను కామెంట్ చేయండి, చెప్దాము. మరో సరికొత్త వీడియోతోటి నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందు ఉంటానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడాను ఇందాక మనం చెప్పుకున్నట్టుగాను 5000 లైక్స్ టార్గెట్ని ఫుల్ఫిల్ చేస్తారని భావిస్తున్నామండి. దూడ మాత్రం చిలకొన్నట్టుంది కానీ నడుము పొల్లైందండి. దూడ కలర్ కానీ స్కిన్ టోన్ కానీ అసలు సెండు చిలక సెండు కానీ బొడ్డు పుటక అంతా సూపర్ అండి. నడిపోలు అంటే అది పూర్తిగా చెప్పాలంటే అది నడిపోళ్ళు. ఇలా యూ షేప్ పడింది చూడండి నడువు. అసలు తలకట్టు కానీ అంతా బాగుంది. స్కిన్ టోన్ కానీ పసిని తగిలి నెంబర్ 1 ఉందండి. బోన్ కానీ బోన్ చూడండి అసలు.
ఇవన్నీ అమ్ముడిపోయినాయండి. ప్రైస్ డీటెయిల్స్ చెప్పలేదు అనుకుంటున్నారు, కానీ ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ చెప్పడం వాళ్ళు తెచ్చుకొని అమ్ముకునే వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మనం. ఇప్పుడు సపోజ్ ఆ దూడ ఒక 25,000 30,000 ఉందనుకోండి, ఇక్కడికి వచ్చాక 35,000 34,000 33,000 35,000 వాళ్ళ దాన్ని డిమాండ్ పెట్టి అమ్ముతూ ఉంటారు. మనం దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయించి వాళ్ళ జీవనాధారం మీద కొట్టడం కరెక్ట్ కాదు. మనం మంచి దూడ కావాలన్నా కూడా తిరుగుళ్ళకి అవుతాయండి అంట ఖర్చులు. కాబట్టి అది అర్థం చేసుకొని దూడ కావాలనుకుంటే 1,000, ఇప్పుడు ఒక దూడ నచ్చిందనుకోండి 1,000 అటు ఇటుగా పెడతానే ఉంటాం మనం. తిరుగుళ్ళకే అవుతాయండి మంచి దూడ కావాలంటే. అది ఏదో మన వాళ్ళకి వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏదో బస్ డ్రైవర్లకి ఆటోలకి వీళ్ళకి ఎలాగ అవుతాయి కాబట్టి అదేదో ఇక్కడే ఇస్తే మాత్రం వాళ్ళు హ్యాపీ కదా. కాబట్టి ప్రైస్ డీటెయిల్స్ వాళ్ళకి ఇష్టంగా ఉండి ఏదన్నా పెట్టమని వాళ్ళకై వాళ్ళు ఇస్తే తప్ప మనం పెట్టడం కరెక్ట్ కాదు. మ్యాక్సిమం నేను చెప్పిన రేట్లకి మనకు ఉన్నామన్నా చూసారా ఆ రేంజ్లోనే ఉంటాయండి మంచి దూడలు అయితే మాత్రం రేట్లు. ఇదండి ఈ వారం కోదాడ సంత. పూర్తిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గాను వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళంటే మన ఏబీసీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతోటి నెక్స్ట్ వారం మీ ముందు ఉంటాను. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో రావడం జరుగుతుంది. జై హింద్ అండి, నమస్తే.